బ్రదర్ నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? ఆబ్వియస్లీ మోడీ. మోడీ ఎందుకు? ఎందుకంటే ఇంకా చూసాం కదా అన్నీ మనం. ఎకానమీ ఎక్కడికి వెళ్ళిందో, ముందు ఎక్కడంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం, ఎయిర్పోర్ట్లు చూసాం, ఇంకా ఎడ్యుకేషన్ చూసాం, హాస్పిటల్స్ చూసాం, కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ చూసాం, చాలా చేశాడు. ఆర్టికల్ 370 చూసాం, బోల్ చేశాడు. మోడీ అనే వ్యక్తి నేమ్ చేంజర్ మాత్రమే, గేమ్ చేంజర్ కాదు అని కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు కాదంటే క్వశ్చన్ గేమ్ చేంజర్ ఎందుకు కాదని, మొన్న రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది, ఎక్కువ వినిపించిన పేరు మోడీ. మోడీ మాట్లాడితే పుతిన్తో అట్లీస్ట్ వార్ని దగ్గర చేయొచ్చు. శ్రీలంకని ఆదుకున్నాడు, వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు హెల్ప్ చేశాడు. గేమ్ చేంజర్ ఎలా అయినా చెప్పొచ్చు, దేంట్లో అయినా చెప్పొచ్చు, మన పాలిటిక్స్లో చెప్పొచ్చు. ఆయన ఇంకా స్టూడెంట్స్కి చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం. మోడీ వచ్చినాకనే మన ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే హీనం అయిందని రాహుల్ గాంధీ అంటుండే. ఏం చెప్తారు? ఎలా ఎకానమీ పెరిగి ఈలంగా అయిందా? ఎకానమీ 13th పొజిషన్ నుంచి 4th పొజిషన్కి వచ్చి వాళ్ళకన్నా వరస్ట్ అయిందా? లేదా ఇన్ఫ్లేషన్ తగ్గి వాళ్ళకన్నా వరస్ట్ అయిందా? ఆల్మోస్ట్ ఇండియా వరల్డ్లో ఉన్న యూకే, అమెరికా, రష్యా వీళ్ళందరూ ఇన్ఫ్లేషన్లో కొట్టుకుంటారు. 130 crore పాపులేషన్ ఉన్న ఇండియా ఇన్ఫ్లేషన్ లేదు, బొక్క లేదు. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తే ఫస్ట్ చూడాల్సింది చైనా పోయింది. చైనా తర్వాత ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చూడాలని చూస్తే ఫస్ట్ చూసేది ఇండియా. ఎందుకంటే అలా చేశాడు, ఎందుకంటే అలా రిలేషన్స్ పెంచాడు, అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా అందరికీ స్కోప్ ఇచ్చాడు, అందరినీ డెవలప్మెంట్ దారిలో చూపించేలా చేశాడు. ఆయన థింకింగ్ అలా ఉంది, ఆయనది అలా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మోడీ. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ అంటే నేను చెప్పలేను, ఇక్కడ ఎవరో నాకు తెలియదు, ఇక్కడ ఉన్నాను. సెంట్రల్ మాత్రం మోడీ రావాలి. సెంట్రల్లో మోడీ రావాలంటే ఇక్కడ ఎంపీలు మాత్రం మోడీ రావాలి. సో దేశాన్ని మొత్తం అమ్మేస్తున్నాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు మోడీ అని చెప్పి. ప్రైవేటీకరణ అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ కొడుకున్నాడు అనుకో, గవర్నమెంట్ స్కూల్కి అయితే పంపించాడు కదా. ఆయన గవర్నమెంట్ ఉంది, ఆయన గవర్నమెంట్ స్కూల్కి అయితే పంపించాడు కదా. ఎవరో పంపారు. ప్రైవేటీకరణ చేస్తున్నట్టే కొన్ని చేయాలి, కొంచెం మంచి వర్క్ సరిగ్గా అవ్వాలి, సరిగ్గా అన్ని మనకి ప్రజలకు నచ్చినట్టు ఉండాలి. కొంచెం ప్రైవేటీకరణ చేయాలి, కొంచెం గవర్నమెంట్ ఉండాలి. అలా అని అన్ని గవర్నమెంట్ పెడితే ఏది సరిగ్గా చేయరు, వాళ్ళకి తెలుసు. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్కి మోస్ట్లీ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఇస్తారు? డబ్బులు ఇచ్చి కూడా, ఎందుకంటే వాళ్ళది పట్టింపు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డిసిప్లిన్తో చెప్తారు, కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని పంపిస్తారు. గవర్నమెంట్ స్కూల్ అంత పట్టించుకోరు కాబట్టి అంతకు వెళ్ళరు. బీజేపీ అనేది మతతత్వ పార్టీ అని కూడా అంటున్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? ఇంకా హిందువులు అనేటోళ్ళు మాత్రమే బీజేపీకి ఓటేయాలనే నినాదంతో పోతారు. ఏం లేదు, ఇప్పుడు చాలా చేశాడు కదా. ముస్లిమ్స్ కూడా కొన్ని తీసేస్తా అన్నాడు. అది హిందూ కోసం కదా, త్రిపుల్ తలాక్ అనే సంథింగ్ ఏదో ఉన్నాయి వాళ్ళకి, కొంచెం వాళ్ళ ఉమెన్కి అవి అన్నీ సంబంధించినాయి కదా. సో అది ముస్లిమ్స్కి వెళ్ళిపోయి కదా. మనకి ఫైనల్గా 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎట్లా ఉంది మార్పు? నేను ఇక్కడ ఉండవు, నాకు తెలియదు. చాలా మంది చూసారు కదా, అందరు చెప్తున్నారు. బాగాలేదు. ఏం మార్పు వచ్చింది అసలు? ఏం మార్పు వచ్చింది? అన్ని ఫ్రీ ఇలా ఫ్రీ పెడితే ఏముండదు కదా. వెనిజులా అని ఒక కంట్రీ ఉంటుంది ఇక్కడ నార్త్ సౌత్ అమెరికాలో. వాళ్ళు ఎంత నాశనం ఏందో తెలుస్తుంది. ఇది తెలుస్తుంది ఒక 2 years నెక్స్ట్ మన స్టేట్ అవుద్ది అనుకుంటున్నాను నేను అయితే. అంతకు ఫ్రీల వల్ల ఇలా ఫ్రీ పథకాలు పెడితే ఏముండదు. ఇలా పథకాలు ఏం పెట్టకుండా డెవలప్మెంట్ చూపిస్తే చాలు. విద్య వైద్యం అవి ఉచితం పెడితే అవి పెట్టాలి ఉచితంగా. ఈ బస్సులు ఇవన్నీ పెడితే దీనివల్ల ఏముండదు. అన్నీ మనకే బొక్క, మనకే ట్యాక్స్ రూపంలో అన్నీ తీసుకుంటారు కదా, ఏముండదు. ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ఏం చెప్తారు? అంత వర్ష ఎంత ఒకరికి చేయాలని ఉన్నా వాళ్ళ వెనకాల గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. అది వాళ్ళకి లేదు. ఒక్కరికి ఉంటే చేయాలని అక్కడ గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డికి ఉండదేమో చేయాలని. వెనకాల సపోర్ట్ చేస్తే ఆయన చేస్తాడు కదా. ఆయనకి వెనకాల సపోర్ట్ చేయకుండా ఆయన కూడా ఏం చెప్తారు? సో బ్రదర్ నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? ప్రధానమంత్రి అయితే మోడీ కావాలి. ఎందుకు మోడీ? స్టేట్లో మాత్రం కాంగ్రెస్ రావాలి. ఈక్వేషన్స్ ఎట్లా? ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరు సేమ్ డైలాగ్ చెప్తారు. కేంద్రంలో బీజేపీ ఉండాలి, స్టేట్లో మాత్రం కాంగ్రెస్ రావాలి, అంతే. మోడీ ఎందుకు రావాలి? మోడీ అంటే ఇప్పుడు తెలుసుగా, మామూలుగా కేంద్రంలో ఇప్పుడు చేసే పనులు కూడా, ప్రధానమంత్రి చేసే పనులు. మోడీ వచ్చిన తర్వాతనే రేట్లు అన్నీ పెరిగినాయి. సో ప్రైవేటీకరణ చేస్తుండు, మత ఘర్షణలు చేస్తుండు అని చెప్పి కూడా. మత ఘర్షణ మీరు ఎట్లా చెప్తున్నారు? హిందువులకు న్యాయం చేస్తుండు, ముస్లింలు కూడా సమాన పాలన ఇస్తుండు. ఇది ఒక్కటే చూడాలి. మీరు కూడా చదువుకున్నారు కదా. రామ మందిరాన్ని కట్టిండు, వాడుకుంటున్నారు అని చెప్పి. వాడుకోవడం ఎట్లయితే అది ఎంతోమందికి సేవ, భక్తి, అంతే అంతే. స్టేట్లో కాంగ్రెస్. సో ఎట్లుంది ఇప్పుడు? 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎట్లుంది? బాగుంది, ప్రశాంతంగా ఉంది. గతంలో ఎట్లుండే? గతంలో ఎట్లుండే అంటే దొరల పాలన. సో ఇప్పుడు దొరల పాలన పోయింది, రెడ్ల పాలన వచ్చిందని తెలంగాణలో హాట్ టాపిక్ నడుస్తుంది. ఏం చెప్తారు? రెండు ఒకటే కదా, దొరల పాలన రెడ్ల పాలన అందరే. కానీ ఇప్పుడు ఓకే, ప్రశాంతంగా ఉంది కాంగ్రెస్ పాలన, దానికంటే బెటర్, చాలా బెటర్. సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ బూర నరసయ్య గౌడ్ గెలుస్తాడు. బీసీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు. బూర నరసయ్య గౌడ్ గెలుస్తాడు, బీజేపీ క్యాండిడేట్. మీరు చెప్పండి ఎవరైతే బాగుంటుంది?
బోర్ నర్సే గెలుస్తాం. ఎంపీ ఎవరైతే బాగుంటుంది? బోర్ నర్సే అయితేనే బాగుంటుంది. ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ అయితేనే బాగుంటుంది. ఎందుకు అసలు మోడీయే ఎందుకు? 10 సంవత్సరాలు ఆల్రెడీ ఉన్నాడు కదా, సో మార్పు ఏమైనా కోరుకుంటారా? కేంద్రంలో అయితే బీజేపీ ఉండాలి, రాష్ట్రంలో అయితేనేమో కాంగ్రెస్ ఉండాలి. సో ఈ మధ్యలో మోడీ గురించి వాషింగ్ పౌడర్ నిర్మా అనేది ఒకటి వచ్చింది. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే స్కాములు చేసిన వాళ్ళని అందరినీ బీజేపీలోకి తీసుకొని సో వాళ్ళకి క్లీన్ చిట్ ఇస్తుండు. సో ఎట్లా చూస్తారు? అదేం లేదు కానీ అంతే. ఏదేమైనా మోడీ ఉండాలంటారు. సో చెప్పండి అన్న, ఎవరైతే బాగుంటుంది? ఏంటి ఎంపీ అయితే బుర్నర్సే గౌడే, ఓకే. కేంద్రంలో నరేంద్ర మోడీ. సో ఎందుకు నరేంద్ర మోడీ అంటే ఇప్పుడు మత ఘర్షణలు అంటున్నారు మీరు, మత ఘర్షణలు ఏం లేవు. సో నేనంటలేను, ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు అన్నా కూడా ప్రతిపక్షాలు అనడానికే ఉంటాయండి, అనడానికే ఉంటాయి కదా, అవన్నీ ఏం లేవు. కామన్గా జరిగేది జరుగుతుంది. కొంచెం ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ అనే ఇవన్నీ కూడా మంచి టెక్నాలజీ పరంగా మోడీ గతంలో మోడీ నిరుపేదలకు బ్లాక్ మనీ తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తా అన్నాడు, అది ఇంతవరకు నెరవేరలే అని చెప్పి కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు దాన్ని? అది సాధ్యం అవుతుంది అనుకున్నాడు కానీ కాలేదు. అది ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇస్తాయి కానీ అన్నీ జరిగాయి కదా, అంతే. ఇది కూడా అంతే. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? ఇక్కడ చాలా బాగుంది. కేసీఆర్ ప్రభుత్వ పాలన ఎట్లుంది? ఇప్పుడు కేసీఆర్ వల్ల మేము చాలా లాస్ అయ్యాం, కాంగ్రెస్ వచ్చినాక ఓకే హ్యాపీ. కొన్ని పథకాలు పెట్టిర్రు, స్కీమ్స్ 6 గ్యారంటీలు అన్నారు. సో అవి 100 days అన్నారు, నెరవేరలే అని చెప్పి కొంతమంది అగ్రిమెంట్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దాని మీద? ఆర్గ్యుమెంట్ అంటే నార్మల్గా గెలవడానికి ఎవరైనా ఏదో ఒక కొత్త ప్లాన్తో వచ్చేస్తారు. వచ్చిరు బాగానే ఉంది. మీరు మీరు ఇప్పుడు యువకులు ఉన్నారు, యూత్ ఉన్నారనా? సో ఈ ఫ్రీ పథకాలు కరెక్ట్ అంటారా? ఫ్రీ పథకాలు అనేవి కరెక్ట్ కావు. బట్ ఇప్పుడు ఆల్రెడీ ఆర్టీసీ లాస్లో ఉంది, అయినా ఫ్రీ పెట్టిర్రు. సో అది కరెక్ట్ అంటారా? లాస్ట్లో ఉంది కరెక్ట్ అంటావా అంటే అది మహిళలకే పెట్టరు కాబట్టి మనం ఏం అనలేము. ఇంకా అది ఓకే జస్ట్ అంతే ఫైనల్గా. సో మొత్తానికి బీజేపీ అంటారు. బీజేపీ అంతే, ఎగ్జాక్ట్ బీజేపీ అంతే. సో అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సో ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? మోడీయా, రాహుల్ గాంధీయా? ఏమో మరి ఎవరు అవుతారో తెలియదు. మీ ఒపీనియన్ చెప్పండి, ఎవరైతే బాగుంటుంది దేశాన్ని నడిపే సత్తా ఎవరికి ఉంది ఇద్దరిలో? కానీ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఏం చెప్పలేను. ఓకే ఓకే ఓకే. బిజీ ఉన్నారు మొత్తం.